అదే వసంత శాస్త్రి గారు గాని, అలేఖ్య గారు గాని, అమూల్య గారు గాని చెప్తూ ఉన్నారు వాళ్ళ ఇంటర్వ్యూస్‌లో గూడా. చాలా వేదికల పైన గూడా చెప్పారు. పత్రి సార్ ఏదైతే చెప్పారో ఈరోజు అది మేనిఫెస్ట్ అయింది. పత్రిజీ గారు చెప్పినట్టు అక్షరాల ఈరోజు జరిగింది అని చెప్తున్నారు. అది 100% కరెక్ట్ మేడం. ఇప్పుడు శక్తి స్థలం ఉంది, కడతాలు ఉంది. ఆ! సార్ ఏది చెప్తాడో ఇప్పుడు ఎన్నో విషయాలు చెప్పాడు మాకు. ఏమన్నాడు? అయ్యా 2025 తర్వాత హ్మ్. శక్తి స్థలం అంటే కైలాసపురిలో ధ్యానం చేయడానికి వారం రోజులు వెయిటింగ్ ఉంటుందని చెప్తాడు. మనం ఇప్పుడు నమ్మం. చూడండి రాబోయే రోజులు దొరుకుతుంది. కాలు పెట్టడానికి ప్లేస్ ఉండదు అంటాడు. చూస్తున్నాం. ఇప్పుడు మొన్న ధ్యాన మహాయాగంలో పత్రిజీ గారు భౌతికంగా లేరు. ఎంతోమంది అన్నారు సార్ 1000 మంది వస్తారు, 2000 మంది వస్తారు. ఏకదాటిగా 40,000 మంది వచ్చారు. నీవే సాక్ష్యం. అవును సార్. నేనే నీవే ప్రత్యక్ష సాక్ష్యం. 40,000 మంది ఉదయం హెది హెడ్ కౌంట్గా యాజ్ పర్ డేటా. ఇంకా ఎంతోమంది పైన వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇంకా మనం ఒక 10,000 వేసుకోవచ్చు. 50,000 మంది హెడ్ కౌంట్ దాటారు. Yes, sir. 5 లక్షల ప్లేట్ల ధ్యాన ప్రసాదం సర్వ్ అయింది అక్కడి నుంచి. తర్వాత ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 వరకు ప్రోగ్రామ్ జరిగినాయి. అది నీకు తెలుసు. అక్కడికి కూడా ఎంతోమంది హనియాపి మాకు ఛాన్స్ ఇవ్వలేదని. అంటే ఇదంతా ఆయన చైతన్య శక్తితో జరుగుతుంది. పత్రి గారు ఎక్కడా పోలే, ఫిజికల్ బాడీలో లేడు కానీ చైతన్య శక్తి ఉంది. ఈ మధ్యన నేను తెలంగాణ జిల్లాలో ఎన్నో తిరుగుతున్నాను. వెజిటేరియన్ ర్యాలీస్ అవుతున్నాయి కదా. నాకు తెలిసి భారతదేశంలో ఏ సంస్థ కూడా ఈ వెజిటేరియన్ శాకాహార ర్యాలీ ఆ బిగ్ వే చేయరు. 3,000 మంది. మొన్న ఖమ్మం వెళ్ళాను, 3,000. రేపు నిజామాబాద్లో 4,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎవ్రీ డే ఒక ప్లేస్ లో జరుగుతోంది సార్. ఎవ్రీ డే ప్రతి మనిషి ఎవడు ఖాళీ ఉండలేడు. అందరూ పత్రిజీలు ఏదైతే అన్నామో సాక్షాత్తు అందరూ పత్రిజీలుగా పనిచేస్తున్నారు. ఎందుకంటే నేను 2000 సార్ ఉన్నప్పుడు చూశాను, 21 చూశాను. ఇప్పుడు చాలా వైబ్రెంట్, ఇది ఉద్యమం మాదిరిగా జరుగుతుంది. ఓకే.